ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు మీరందరూ? మరి నేనైతే ఈరోజు స్టోరీ చెప్పడానికి అయితే రాలేదు. మరి ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం అన్నమాట. ఏంటంటే రీసెంట్గా ఒక చిన్న వీడియో చూసినప్పుడు కొన్ని ప్రశ్నలు మరి నేను చూడడం జరిగింది. అవి ఏంటంటే కొంచెం ఎగతాళిగా యేసుప్రభు వారిని ఎగతాళి చేస్తున్నట్టు, క్రైస్తవులను ఎగతాళి చేస్తున్నట్టు, ప్రశ్నిస్తున్నట్టు ఉన్నాయన్నమాట. మరి ఆ వీడియో చూసినప్పుడు ఏ క్రైస్తవులకైనా కొంచెం బాధ కలుగుతుంది. మరి నాకైతే మరి సమాధానాలు చెప్పొచ్చు కదా అని అనిపించింది అనమాట. దానివల్ల నాకున్న కొద్దిపాటి జ్ఞానంతో మరి నేను కొంత సమాచారాన్ని సేకరించి బైబిల్ నుంచి కొన్ని సహాయం తీసుకుని కొంత సహాయం మరి ఈ ప్రశ్నలతో మీ ముందుకి వచ్చానన్నమాట, సమాధానాలతో. మరి ఏంటా ప్రశ్నలు, ఏంటా సమాధానాలు మీరందరూ తెలుసుకోవాలనుకుంటున్నారా? తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఆఖరి వరకు చూడండి, ఓకేనా? మరి మొదటి ప్రశ్న ఏంటంటే, ఒకడు యేసుని నమ్మితే వాడు అప్పటి వరకు చేసిన పాపాలు పోతాయా? మరి యేసు ప్రభు వారిని నమ్మితే మరి అప్పటి వరకు చేసిన పాపాలన్నీ పోతాయా? ఫస్ట్ ప్రశ్న అన్నమాట. మరి దీనికి నేనైతే ఈ విధంగా సమాధానం చెప్పాలనుకుంటున్నాను. మరి ఎవరైనా పుట్టినప్పటి నుంచి చాలా పాపాలు తెలుసో తెలియకుండానో చాలా పాపాలు చేస్తాం. మనం చేసినప్పుడు ఆ పాపాలన్నిటినీ మరి ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా పాపాలు చేసున్నాడు. పుట్టిన దగ్గర నుంచి అబద్ధాలు ఆడడము, దొంగతనాలు చేయడము, బూతులు తిట్టడము, కోప్పడము, ఇంకా చాలా పాపాలు చేసున్నాడు. కాకపోతే ఏదో ఒక రోజు సడన్ గా ఏదైనా ఒక వాక్యం వినడము, లేదంటే బైబిల్ చదవడము, లేదంటే ప్రార్థన చేయడం ద్వారానో, చర్చికి వెళ్ళడం ద్వారానో ఆ మాటలు ఆ వ్యక్తి మనసుని తాకాయి అనుకోండి. ఆ వ్యక్తి ఏమనుకుంటాడు? నేను మారాలి, మారు మనస్సు పొందాలి అని ఆ వ్యక్తి అనుకుంటాడు. అప్పుడు అనుకున్నప్పుడు ఏం చేస్తాడు? వెంటనే ఏం చేస్తాడు? యేసుప్రభు వారి యందు రక్షణ తీసుకుంటాడు అనమాట. మరి తన తప్పు తను తెలుసుకొని రక్షణ తీసుకున్నప్పుడు నిజంగానే ఆ వ్యక్తి పాపాలన్నీ కూడా పోతాయి. ఎలా పోతాయి? దేవుడు మరి నీ మనసును చూస్తాడు. నిజంగా నువ్వు ఒకవేళ నిజంగా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో నువ్వు గనక పశ్చాత్తాపడి దేవుని యందు, దేవా ఇప్పటి వరకు నేను బ్రతికిన బ్రతుకంతా పాపపు బ్రతుకు, నేను ఇంకా దీన్ని బ్రతకాలి అనుకోవట్లేదు, నేను ఇలా ఉండాలి అనుకోవట్లేదు అని మరి దేవుని యందు ప్రాధేయపడి దేవుణ్ణి వేడుకొని ఆయన ముందు పశ్చాత్తాపం పొంది కన్నీటితో ఆయన అడిగినప్పుడు ఆయన పాపాలు నిజంగానే క్షమిస్తారు. ఆయన మరి పాపాల్ని క్షమించే దేవుడు కాబట్టి ఆయన ఖచ్చితంగా మన పాపాలని క్షమిస్తారు. అయితే ఇక్కడ ఒక విషయం, మరి ఎవరైనా వచ్చి నేను దేవుణ్ణి నమ్ముకుంటున్నాను, నా పాపాలు క్షమించబడాలి అనుకుంటే అది జరగదండి. ఎందుకంటే హృదయాల్ని ఎరిగిన దేవుడు ఆయన మన హృదయాన్ని చూస్తారు. నువ్వు నిజంగా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో ఆయన ముందు నువ్వు ఒప్పుకుంటున్నావా లేదా అన్న విషయాన్ని ఆయన గమనిస్తారు. గమనించిన తర్వాతే మన పాపాలన్నవి క్షమించబడతాయి. మరి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఎలా ఉంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించును. అంటే ఆయన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడి పాపములు కూడా క్షమించబడతాయి. ఎలాగా మన పాపములు ఎలా క్షమించబడతాయి? కేవలము విశ్వాసము ద్వారానే క్షమించబడతాయి. అంతేగాని మనం పాపములు చేసొచ్చి నేను ఏదో నామకార్థంగా నేను దేవుణ్ణి నమ్ముకుంటాను, క్రైస్తవునిగా మారుతాను, రక్షణ తీసుకుంటాను, నా పాపాలు పోవాలంటే అవి ఎప్పటికీ కూడా క్షమించబడవు. మన పాపాలు ఎక్కడికి పోవు, మనతోనే ఉంటాయి. మనం ఎప్పుడైతే పూర్ణ హృదయంతో ఆయన యందు పశ్చాత్తాపడి కన్నీళ్లతో ప్రాధేయపడి ఆయన వేడుకొని రక్షణలో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మన పాపాలు అనేవి తొలగిపోతాయి. మరి రెండో ప్రశ్న ఏంటంటే, యేసుని నమ్మిన తర్వాత పాపం చేస్తే స్వర్గానికి వెళ్తాడా, నరకానికి వెళ్తాడా? మరి ఈ ప్రశ్న ఎలా ఉందంటే, మరి యేసుప్రభుని నమ్మిన వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా అని అడుగుతున్నారు. మరి పాపాలు అందరూ యేసుప్రభుని నమ్మిన వాళ్ళందరూ కూడా పాపాలు చేయకుండా ఉంటున్నారా? పాపాలు చేస్తున్నారా?
నిజంగా రక్షణ తీసుకుని దేవునిలో ఉన్న వ్యక్తులు ఎవ్వరూ కూడా మరలా తిరిగి ఆ పాపపు జీవితానికి వెళ్ళాలని అయితే కోరుకోరు. ఒకవేళ రక్షణ తీసుకుని కూడా మనం పాపపు జీవితంలోకి మళ్ళీ తిరిగి వెళ్ళాము అంటే అది నిజమైన రక్షణ కాదు. అలా చేసిన పాపము ఖచ్చితంగా నరకానికే వెళ్తారు. ఎందుకంటే రెండు ఉన్నాయి. మనము తెలియక ఎప్పుడైనా కోపపడచ్చు, ఎవరి మీదన్నా తిట్టొచ్చు, లేదంటే మనం చెయ్యి సడన్గా లేవచ్చు, కొట్టొచ్చు, ఏదైనా చేయొచ్చు. అప్పుడు అది మనం అనుకోకుండా ఆవేశంలో చేసినప్పుడు మనం ఏం చేస్తాం, దేవుని దగ్గరికి వచ్చి మళ్ళీ ప్రాధేయపడి మనము దేవా నా వలన ఇలాంటి తప్పు జరిగిందని నన్ను క్షమించు అన్నప్పుడు ఆయన ఖచ్చితంగా క్షమిస్తారు. అది పాపం అని తెలిసి కూడా, నువ్వు రక్షణలో ఉండి అది పాపం అని తెలిసి కూడా తిరిగి మరలా నువ్వు ఆ పాపం వైపు వెళ్తే ఖచ్చితంగా మనకి లభించేది నరకమే గాని స్వర్గం కాదండి. ఎందుకంటే దేవుణ్ణి నమ్మిన మనం నిజంగా రక్షణ పొంది దేవునిలో జీవించడం మొదలు పెట్టినప్పుడు మనకి దాని మీద అసహ్యం కలుగుతుంది అనమాట. ఆ పాపం మీద తిరిగి మరలా మనం ఎప్పుడు పాపం చేయాలని అనిపించదు. ఒకవేళ అనిపించింది అంటే మనం నిజంగా మారినట్టు కాదు, మారు మనసు పొందినట్టు కాదు, మనము రక్షణ తీసుకున్నట్టు కూడా కాదనమాట. కాబట్టి స్వర్గానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా అంటే పాపం చేస్తే ఖచ్చితంగా నరకానికే వెళ్తారు. కానీ మళ్ళీ నేను ముందు చెప్పినట్లే నిజంగా రక్షణ తీసుకున్న వాళ్ళు, నిజంగా పాపాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఖచ్చితంగా మరలా తిరిగి ఆ పాపం వైపుకి వెళ్ళరు. మూడో ప్రశ్న ఏంటంటే, అంటే పాపం చేసిన వాడిని యేసు ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు క్షమిస్తారా? ఇక్కడ నీతిమంతుడు 7 మార్లు పడిపోయినను మరలా తిరిగి లేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అనమాట. అంటే నీతిమంతులు మనం చిన్న చిన్న సంఘటనల వల్ల పడిపోతారు. నీతిమంతులు మారిన వాళ్ళు నేను ముందు చెప్పుకున్నట్టే, మనం రక్షణ పొందిన వాళ్ళు కొంతమంది ఏం చేస్తాము, నీతిమంతుడు 7 మార్లు పడిపోయినను తన తప్పు తాను తెలుసుకొని మళ్ళీ ఏం చేస్తాడు, తిరిగి లేస్తాడు అనమాట. అలాంటి వారిని ఖచ్చితంగా దేవుడు మనల్ని రక్షిస్తారనమాట. ఎందుకంటే ఇప్పుడు నిజంగా మనం దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు, మన పాపాలని దేవుడు క్షమించినప్పుడు, మనము రక్షణలో ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా పాపం చేయాలనిపించదు. కాబట్టి ఎక్కువ సార్లు ఆయన ఎందుకు క్షమించరు, మనకి క్షమాగుణం నేర్పించిందే యేసుప్రభు వారు. ఆయన్ని శిలువ మీద ఉన్నప్పుడు బల్లెపు పోట్లతో పొడిచిన వాళ్ళని, ఎంతో హింసించిన వాళ్ళని ఆయన క్షమించారు. కాబట్టి యేసుప్రభు వారు మానవుల్ని, పాపం చేసిన వారిని, ఆయన రక్షించిన బిడ్డల్ని ఎన్నిసార్లైనా క్షమిస్తారు. కానీ మనం చేసే పనుల కంటే ఒక లిమిట్ ఉండాలి కదా. నేను యేసుప్రభు వారిని నమ్ముకున్నాను, నేను ఎన్ని పాపాలు చేసినా ఆయన మరలా నన్ను క్షమిస్తాడు అనుకోవడం అనేది చాలా తప్పు. మనం నిజంగా మారు మనసు పొందినప్పుడు క్రీస్తు వలే మనం జీవించాలనుకుంటాం. కానీ పాపపు వృత్తిలోకి మళ్ళీ వెళ్ళాలి, అలాగే మనం జీవించాలి, పాపం చెయ్యాలి, మళ్ళీ వచ్చి క్షమాపణ అడగాలి అని మాత్రం ఎప్పటికీ అనుకోమన్నమాట. కాబట్టి ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఖచ్చితంగా రక్షణ పొందిన వాళ్ళైతే పాపము చెయ్యరు. ఒకవేళ పాపము చేస్తే వారికి క్షమాపణ అనేది, స్వర్గం అనేది, నరకానికి వెళ్తారా స్వర్గానికి వెళ్తారా అన్నప్పుడు ఖచ్చితంగా పాపము మరణానికే సూచన. కాబట్టి మనం ఏం చేస్తాము, నరకానికే వెళ్తాం అనమాట. కాబట్టి దేవుని బిడ్డలు అనే వాళ్ళు ఎప్పుడు పాపం చేయడానికి ధైర్యం చేయరు. 5వ ప్రశ్న ఏంటంటే, 5వ ప్రశ్న, యేసు పుట్టింది 2000 ఏళ్ల క్రితం, అంతకు ముందు పుట్టిన వాళ్ళు ఎవరిని నమ్ముకోవాలి? ఇది ఇక్కడ యేసు 2000 ఏళ్ల క్రితం పుడితే మరి యేసు కంటే ముందు ప్రజలు ఎవరిని నమ్మారు, అసలు ఏ దేవుణ్ణి పూజించారు అని ఇక్కడ అడుగుతున్నారనమాట. మరి యేసు ప్రభు రక్షకుడు మా కోసం పుట్టబోతున్నాడని యేసు ప్రభు కోసమే ఎదురు చూశారు అప్పటి జనాలు. మరి అప్పుడు యేసుప్రభు వారి కంటే ముందు జనాలు కూడా ఎవరిని నమ్మారంటే యేసుప్రభు వారినే నమ్మారు. ఇప్పుడు యేసుప్రభు వారిని మనందరం ఏమంటున్నాము, రక్షకుడు అంటున్నాము. రక్షకుడు మా కోసం పుట్టారు అని మనం ఎలా అయితే నమ్ముతున్నామో, అప్పటి జనాలు ఏం చేశారంటే యేసుప్రభు వారి కోసము ఎదురు చూశారు. రక్షకుడు మా కోసం పుట్టబోతున్నాడు, మమ్మల్ని మా పాపాల నుండి
కాపాడబోతున్నాడు, మా పాపాలన్నీ కడగబోతున్నాడు అని చెప్పి రక్షకుడి కోసము అప్పటి జనాలు ఎదురు చూశారు. మీకు కొన్ని వర్సెస్ నేను చూపించాలనుకుంటున్నాను. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14లో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదును. ఇది ఎక్కడుంది? కొత్త నిబంధనలో ఉందా, పాత నిబంధనలో ఉందా? యెషయా గ్రంథం పాత నిబంధనలో ఉంది. మరి ఇక్కడ ఏం చెప్తున్నారు? కన్యక గర్భవతి అయి కుమారుని కనెను, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును. అంటే యేసుప్రభు వారు పుట్టబోతున్నారు అని ఆల్రెడీ పాత నిబంధనలో చెప్పబడింది. అంటే అక్కడ వాళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? రక్షకుని కోసం. కన్యక ఎవరిని కనబోతుంది, ఆయనకి ఆల్రెడీ ఇమ్మానుయేల్ నీ పేరు పెట్టబోతుందని కూడా వారికి తెలుసు అనమాట. దానికోసమే వారు ఎదురు చూస్తున్నారు. మరి ఇంకొక వాక్యం మనం చూసినట్లయితే యెషయా 9వ అధ్యాయం 6వ వచనంలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజాల మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంది. అంటే ఆల్రెడీ ఆయన జన్మించబోతున్నారు. ఆయన భుజాల మీద మన యొక్క భారము ఆయన మీద ఉంది. ఆయనకి మనము సమాధానకర్త, బలవంతుడైన దేవుడు అని అతనికి పేర్లు పెట్టబోతాయని కూడా రాయబడి ఉందన్నమాట. మరి మీకా 5వ అధ్యాయము 2వ వచనంలో బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చెను. యేసుప్రభు వారు ఎక్కడ పుట్టారు మీకు తెలుసా? బెత్లెహేం గ్రామంలో పుట్టారు కదా. మరి దానికోసమే ఇక్కడ ఏం చెప్పబడుతుంది? బెత్లెహేము ఎఫ్రాతా, నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. అంటే ఇశ్రాయేలీని ఏలబోవువాడు ఎవరు? యేసుప్రభు వారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? బెత్లెహేములోంచి రాబోతున్నారని మీకా గ్రంథంలో చెప్పబడింది. అలాగే ఆదికాండం అంటే మొదటి పుస్తకంలోనే ఏమనుంది? మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలగజేసేదను, ఆయన నిన్ను తల మీద కొట్టెను, నీవు ఆయన నడుమి మీద కొట్టెదవని చెప్పాను. అంటే సాతాను మీద విజయము, స్త్రీ సంతానము అయిన వాడే సాతాను మీద విజయం సాధిస్తాడని ఆల్రెడీ ఆదికాండంలో చెప్పబడింది అనమాట. మరి అలాగే ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనంలో ఇలా రాయబడి ఉంది, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనులన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. ఈ మాటలు ఎవరికి చెప్తున్నారు? అబ్రహాముకి దేవుడు చెప్తున్నారనమాట. నీ సంతానము వలన మరి ఆశీర్వదింపబడుతుంది భూలోకం అని చెప్తున్నారు. అంటే యేసుప్రభు వారు ఎవరి వంశంలో నుంచి వచ్చారు? అబ్రహాం వంశంలో నుంచే కదా వచ్చారు. ఇంకొకటి ఇర్మియా 23వ అధ్యాయము 5వ వచనంలో యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. మళ్ళీ ఇంకొకటి మనం చూస్తున్నాం. ఏమంటి? నేను దావీదునకు నీతి చిగురును పుట్టించదును. మళ్ళీ దావీదు వంశంలో అంటే అబ్రహాము, దావీదు వీరందరూ ఒకే వంశస్థులు కాబట్టి నీతి చిగురును పుట్టించదను, అతడు రాజై పరిపాలన చేయను. ఇక్కడ కూడా మరి ఇండైరెక్ట్ గా యేసుక్రీస్తు ప్రభు వారి కోసమే ఇది చెప్పడం జరిగిందనమాట. మరి కీర్తనలు 132 అధ్యాయం 11వ వచనంలో నీ గర్భఫలమును నీ రాజ్యము మీదను నేను నియమించదను. మరి ఇక్కడ కూడా చూడండి, ఇలా చూసుకుంటూ వస్తే మనము ఎన్నో మరి వాక్యాలు చూడొచ్చు. దేవుని రాక కోసము, దేవుని పుట్టుక కోసము, యేసుప్రభు వారి పుట్టుక కోసము ఎన్నో మరి విషయాలు పాత నిబంధనలో చెప్పబడ్డాయి అన్నమాట. మీకు ఇక్కడ 7 విషయాల్ని నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ పాత నిబంధనలో ఉన్న 7 విషయాలు మాత్రమే, కొత్త నిబంధనలో కాదు. ఈ 7 విషయాలు ఏంటంటే యేసు ప్రభు వారు ఎలా పుడతారు మీరు ఎక్కడ తెలుసుకోవచ్చు అంటే యెషయా గ్రంథము 7:14లో చూస్తే కన్యక ద్వారా పుడతాడు. మరి ఎక్కడ పుడతాడు అంటే మీకా 5:2లో బెత్లెహేంలో పుడతాడు అని ఉంటుంది. 5వ అధ్యాయం 2వ వచనంలో మీకా. ఏ వంశంలో పుడతాడంటే ఆదికాండము 3:15లో స్త్రీ సంతానం అని మొదటి వాగ్దానం దేవుడు పలుకుతారనమాట. స్త్రీకి మాత్రమే
పుడతారు అని చెప్పి. తర్వాత ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనంలో అలాగే 22:18వ వచనంలో అబ్రహాము వంశంలో ఆయన పుట్టబోతున్నాడని చెప్పబడి ఉంది. మరి ఆదికాండము 49వ అధ్యాయము 10వ వచనంలో యూదా గోత్రంలో పుడతారని రాసిపెట్టుంది. అలాగే సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనంలో యాకోబులో నుండి నక్షత్రం, అంటే మనం ఇందాక చదువుకున్నట్టు యాకోబు వంశంలో నుంచి ఆయన పుట్టబోతున్నాడని కూడా రాసిపెట్టుంది. అలాగే ఇర్మియా 23వ అధ్యాయం 5వ వచనంలో కూడా దావీదు వంశం నుంచి ఆయన పుట్టబోతున్నారు అని. తర్వాత కీర్తనలు 132:11లో కూడా దావీదు సింహాసనము మరి ఆయన వంశస్థుల వల్ల భూజనము ఆశీర్వదింపబడతారని కూడా ఉందన్నమాట. మరి యెషయా 11:1లో మెస్సయి వేరు నుండి కొమ్మ చిగురిస్తుంది అని కూడా ఉంది. ఇవన్నీ చూస్తే మరి ఏ వంశంలో పుడతారు, ఎలా పుడతారు అనేవి మనకి ఈ రిఫరెన్స్లన్నీ చూస్తే మనకి తెలుస్తుంది అనమాట. అలాగే ఆయన ఎవరు, యెషయా 9వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే శక్తివంతమైన దేవుడు, సమాధానకర్త అని రాసిపెట్టుంది. మరి హగ్గయి 2వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే అన్ని జన్మల యొక్క ఆకాంక్ష, అంటే జనాలందరూ కూడా ఏం కోరుకుంటున్నారు, ఏం ఆశిస్తున్నారు, వారి కొరకు ఒక రక్షకుడు రావాలని, ఒక రక్షకుడు పుట్టాలని, వస్తాడని ఎదురు చూస్తున్నారు ఆకాంక్ష కలిగి. మరి మలాకి 4వ అధ్యాయం 2వ వచనంలో నీతిమంతుడైన నీతి అయిన సూర్యుడిలాగా ఆయన్ని పోల్చారనమాట. మరి ఆయన రాకముందు జరిగేవి ఏంటంటే యెషయా 40వ అధ్యాయము 3వ వచనంలో మార్గము సిద్ధం చేసే స్వరం, అంటే యోహాను అడవిలో ప్రవచించినప్పుడు ఆయన పెద్దగా స్వరంతో అక్కడ అందరికి ప్రవచించినప్పుడు ప్రవచిస్తాడని ఆల్రెడీ యెషయాలో రాసిపెట్టుందనమాట. మలాకి 3వ అధ్యాయం 1వ వచనంలో దూత ముందుగా వచ్చెను అని రాసిపెట్టుంది. అసలు ఆయన ఎందుకు పుడతారు, యేసుప్రభు వారు ఎందుకు పుట్టాలి అనేది ఇక్కడ రాసిపెట్టుంది. యెషయా 53వ అధ్యాయము 4వ వచనము 4-5 వచనంలో మన పాపాల కొరకు ఆయన బాధపడును, అంటే ఆయన మన పాపాల వల్ల ఆయన శిక్షింపబడతాడు అని కూడా ముందే ఇక్కడ రాసిపెట్టుంది. మరి దానియేలు 9వ అధ్యాయము 25వ వచనంలో చూసుకుంటే ఆయన అభిషిక్తుడు, మెస్సయ్య అనే ఆయన రాబోతున్నాడు అని కూడా మనము అక్కడ రాసిపెట్టుంది. మరి ఇలాగే మనం చూస్తే చాలా అధ్యాయాల్లో చాలా వచనాల్లో ఆయన కోసము రాసిపెట్టుంది. కీర్తనలు 2వ అధ్యాయము 7వ వచనంలో దేవుని కుమారుడని, యెషయా 42:1వ వచనంలో దేవుని సేవకుడు అని, జకర్యా 9:9లో వినయంగా వచ్చే రాజు అని, జకర్యా 13:17లో ఆయన ఒక గొర్రెల కాపరి అని కూడా రాసిపెట్టుంది. అంటే ఇన్ని సూచనలు మనకి తెలుస్తున్నాయి. అంటే యేసుప్రభు వారు ఎవరు, ఎలా పుడతారు అంటే యేసు ప్రభు అని ఎక్కడా చెప్పలేదు, కానీ రక్షకుడు రాబోతున్నాడు, ఇమ్మానుయేల్ రాబోతున్నాడు, తర్వాత మమ్మల్ని రక్షించేవాడు మెస్సయ్య రాబోతున్నాడు అని చెప్పి ఎన్నో ప్రవచనాలు పాత నిబంధనలోనే ప్రవచించారనమాట. అంటే ఇవన్నీ చూస్తుంటే మనకి ఏమర్థమవుతుంది, అప్పటి జనాలు కూడా యేసు ప్రభు వారి ముందు జనాలు కూడా ఎవరిని ఆరాధించారు, ఎవరి కోసం ఎదురు చూసారంటే యేసు ప్రభు వారి కోసమే ఎదురు చూశారు. మరి మరలా మనం ఒకసారి చెప్పుకోవాలనుకుంటే, చిన్నగా మీకు చెప్పాలనుకుంటే ఆయన ఎలా పుడతారు అంటే కన్యక ద్వారా. ఎక్కడ పుడతారు అంటే బెత్లెహేములో. ఎవరి వంశం అంటే అబ్రహాము దావీదు వంశంలో. ఆయన ఎవరు అంటే దేవుని కుమారుడు. అసలు ఎందుకు పుడతారు అంటే మన రక్షణ కొరకు అని. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారి కోసము పాత నిబంధనలో చాలా ప్రవచనాలు ప్రవచించారండి. కాబట్టి ఎవరైతే దేవుని కోసం తెలియదో ఈ వచనాలన్నీ ఒకసారి మీరు చదివితే ఖచ్చితంగా మరి అప్పటి జనాలు కూడా ఎవరిని నమ్మారు, ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నారు, ఎవరి కోసం ఎదురు చూసారనేది మీకు తెలుస్తుందన్నమాట. మరి ఇలాగా మనము దేవుణ్ణి నమ్మితే పాపాలు పోతాయా అంటే నువ్వు నిజంగా నమ్మితే పాపాలు క్షమించబడతాయి. మరి నువ్వు మరలా తప్పు చేయొచ్చా అంటే నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మి మారు మనసు పొందితే నువ్వు తిరిగి మరలా తప్పు చేయలేవు. నువ్వు అనుకున్నా సరే తప్పు చేయలేవు. ఆయన ఎన్నిసార్లు అయినా క్షమిస్తాడా అంటే
క్షమిస్తాడు. నీ తప్పు అనుకోకుండా నువ్వు చేస్తే ఆయన ఖచ్చితంగా క్షమిస్తాడు. మరి యేసుప్రభు వారిని నమ్మిన వాళ్ళు ఎన్నిసార్లైనా తప్పులు చేయొచ్చా అంటే చేయకూడదు. ఎప్పటికీ తప్పులు అనేవి చేయకూడదు. మరి ఆయన కంటే ముందు వారి తాతలు, మరి ఇక్కడ ప్రశ్న ఎలా ఉందంటే యేసుప్రభు వారి అమ్మమ్మ, వారి తాత ముత్తాతలు ఎవరిని నమ్మారు అని ఉందన్నమాట. మరి యేసుప్రభు వారి అమ్మగారైనా, అమ్మమ్మ గారైనా, తాత ముత్తాతలైనా వారందరూ కూడా నమ్మింది యేసుప్రభు వారిని. కాకపోతే వారు యేసుప్రభు వారు అనేవారు కాదు, కానీ మా కొరకు రక్షకుడు రాబోతున్నాడు, రక్షకుడు వస్తాడు అని నమ్మకంతో ఆయన కోసము ఎదురు చూశారనమాట. మరి నేను మీకు ఒక చిన్న విషయాన్ని విన్నపించుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే మనందరము కూడా మరి ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటంటే మనందరము, మనది భారతదేశం, మనందరం ఇండియన్సే కదా, మనందరము ఒకే దేశంలో ఉంటున్నాం. అంటే మనందరము సహోదరులతో సమానం అన్నమాట. కాబట్టి మనము ఇప్పుడు మన ఇండియాలో ఏంటంటే ఒక గొప్ప డెమోక్రసీ అది ఉండేది కదా, ఏంటి యూనిటీ ఇన్ డైవర్సిటీ. అంటే మనకి ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఎన్నో సాంప్రదాయాలు, కానీ ఎన్నో రకరకాల డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు మన కంట్రీలో. కానీ మనందరం ఎలా ఉంటాం? కలిసిమెలిసి ఉంటున్నాం. కాబట్టి మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకరినొకరు ఎప్పుడు అస్తమాను మాకింగ్ అంటే ఎక్కిరించుకోకుండా, ఒకరినొకరు అనుకోకుండా, కులాల కోసము మతాల కోసము మనం కొట్టుకుంటూ ఉండకుండా మనందరం కలిసి ఉండాలనేదే మా కోరిక. ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే సహోదరులు ఎలాగైతే ఉంటున్నారో మరి మన దేశం అంటే మన కుటుంబం కింద లెక్క కదా. మన అందరము కూడా కలిసిమెలిసి ఉండాలి. ఒకరినొకరు ద్వేషించుకోకుండా, ఒకరి మతాన్ని ఇంకొకరు అనుకోకుండా, తిట్టుకోకుండా మనందరము కలిసి ఉండాలనేదే మా కోరిక. మరి నేను కోరుకున్నది ఏంటంటే మనందరము కూడా కలిసిమెలిసి ఉండాలనేదే మా ఆశ అనమాట. మరి మనకు కూడా అందరికీ దేశభక్తి ఉంటుంది. ఎందుకంటే ఈ దేశంలోనే పుట్టాము, ఇక్కడే పెరిగాము, ఇక్కడే ఉంటున్నాము. మరి స్కూల్లో నేర్చుకున్నట్టు భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ఎంతో ప్రేమించున్నాను, సుసంపన్నమైన బహువిధమైన నా దేశ సంపదకు నేను గర్వపడుచున్నాను అని నేర్చుకున్నట్లు మా దేశాన్ని చూసి నేను ఎంతగానో గర్వపడుతున్నాను. ఎంతో అందమైన దేశము, ఎంతో మంచి ప్రజలు, ఎంతో భిన్నమైన ప్రజలు ఉన్నప్పటికీ, ఎన్నో భిన్నమైన మతాలు, కులాలు ఉన్నప్పటికీ, ప్రాంతాలు, భాషలు ఉన్నప్పటికీ అందరము కలిసే ఉంటున్నాం. మరి ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో మరి కొంతవరకు వ్యతిరేకత అనేది ఎక్కువ వస్తుంది అనమాట. మరి అలా ఒకరి పట్ల ఒకరు ద్వేషం పెంచుకోకుండా మనందరము కూడా కలిసిమెలిసి ఉండాలి. మనము మన రిలీజియన్ పట్ల, మన కాస్ట్ పట్ల మనము రెస్పాన్సిబిలిటీ కాకుండా మన కంట్రీ పట్ల మనం రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనందరము కలిసిమెలిసి ఉండాలని మరి నేనైతే ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. మరి నన్ను అర్థం చేసుకుంటారని, ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమిస్తారని నేను అనుకుంటున్నాను. మేము కోరుకునేది ఏంటంటే మరి యేసుప్రభు వారు చెప్పినట్టు ప్రేమ కలిగి ఉండాలని మేము కోరుకుంటున్నాం అన్నమాట. మరి ఆయన అంత హింసించినప్పుడే దేవునితో ఆయన ప్రార్థన చేశారు. ఆయన ఆఖరి సమయంలో, దేవా తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుడి అన్నట్లు. మేము కూడా ఇవన్నీ చూసినప్పుడు కూడా మేము కేవలం ఇవన్నీ మార్పు జరగాలి అని ప్రార్థిస్తాం తప్ప అంతకు మించి మేము చేసేది ఏమీ కూడా లేదు. కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకుని ఇలాంటివన్నీ కూడా మనము తగ్గుతాయని, అందరూ కలిసి ఉండాలని మేము కోరుకుంటున్నాం అనమాట. మరి ఈ వీడియోని మీరు చూసినప్పుడు మరి ఇదంతా కూడా నేను ఇవన్నీ ఎందుకు చెప్పాలనుకున్నానంటే మరి ఎవరైతే తెలియకుండా ఉంటారో దేవుని కోసము, మరి యేసుప్రభు వారు ఎలా వచ్చారు, ఆయన కోసం ఏమేమి చెప్పబడ్డాయి, పాత నిబంధనలో కూడా ఆయన కోసం చెప్పబడ్డారు, ఆయన ఉన్నారు అని మీకు తెలియడానికే నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఇదంతా కూడా మీరు అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.